ఫైనల్లీ మనం 50K అయితే రీచ్ అయిపోయాం గైస్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ నౌ స్ట్రాంగ్ ఫ్యామిలీ 50K. సో ఫస్ట్ ప్రైజ్ మీకే. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారనే ఆనందం కంటే కూడా అరే నా మీద ఇంకా బరువు బాధ్యతలు పెరిగిపోతున్నాయి కదా అని చెప్పేసి ఒక పక్క నాకు భయం కూడా అలానే వెంటాడుతుంది అనమాట. ఇంకా వీళ్ళకు బెస్ట్ ఇవ్వాలి, ఇంకా ఏం చేయాలి, అట్లా నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నానన్నమాట. ఇన్ని రోజులు చేసిన కంటెంట్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీకు ఇవ్వబోయే కంటెంట్ ఇంకో ఎత్తు ఉంటది. అంతే కష్టపడతాను, డబుల్ కష్టపడతాను. ఇప్పటి నుంచి వేరే లెవెల్ కంటెంట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. మీరు ఎన్ని రోజుల నుంచో వీడియోస్ లో మా అమ్మని కూడా చూపించండి అని చెప్పి చాలా సార్లు అడిగారు కదా. మనది టెక్ కంటెంట్ కాబట్టి ఈ రోజు పాసిబుల్ అవ్వదు. ఈ రోజు 50K స్పెషల్ వీడియోలో మా అమ్మని అయితే చూపిస్తున్నా. ఎందుకంటే మా అమ్మ అనసూయ మా అమ్మ పేరు. సో ఈ రోజు మన ఛానల్ కి 50,000 మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నీకు ఎట్లా అనిపిస్తుంది? మా అమ్మకి ఏది తెలియదు అంటే 50K సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ ఇదంతా తెలియదు. కేక్ కట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అంటే మా అమ్మ పాపం. చూద్దాం ఆమె ఏం చెప్తా. తెలియదు కదా నాకు. చెప్పు. థ్యాంక్స్. ఇన్ని రోజులు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారో మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మెంబర్స్. సో గైస్, ఈ కేక్ అయితే నేను చేపించడం జరిగింది అనమాట. యూట్యూబ్ టీమ్ తోనే చేపించాను. సో ఇక్కడ వచ్చేసి నా ప్రొఫైల్ పిక్ పెట్టించడం జరిగింది 50K అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైక్ అయితే పెట్టించడం జరిగింది. ఇక్కడ సబ్స్క్రైబ్ ది పెట్టించాను. సో తీసుకొని వచ్చే గ్యాప్ లో ఇక్కడ జ్యోతి నందిల్ కొంచెం డిస్టర్బ్ అయింది అనమాట. అదర్వైజ్ కేక్ అయితే చాలా బాగుంది. ఈ రోజు ఈ వీడియోలో నా గురించి మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే నా హ్యాపీనెస్ కి రీజనే మీరు లేకుంటే నేను లేను. మంచైనా చెడైనా అన్ని మీరే. నాకు పెద్ద ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళెవ్వరూ లేరనమాట. ఉన్నది నేను మా అమ్మ మాత్రమే. సో మా అమ్మకి అసలు యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్. జస్ట్ నేను వీడియోస్ చేసుకుంటాను అని మాత్రమే తెలుసు అనమాట. ఈ సబ్స్క్రైబర్స్ ఇదంతా మా అమ్మకి ఏది తెలియదు. కాబట్టి మీతోనే ప్రతిదీ నేనైతే షేర్ చేసుకుంటున్నాను. అంటే నాకు మీరు కూడా అక్కడక్కడ కమెంట్స్ లో అడుగుతారు కదా, కొంచెం మీ గురించి చెప్పండి అక్క అని కొంతమంది అడిగారు. సో కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో చెప్తున్నాను. చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నా మీద ఉంది కాబట్టి చెప్తున్నాను. సో నేను వచ్చేసి మా అమ్మకి ఒకటే కూతుర్ని. మా డాడీ అయితే లేరనమాట. సో మా నాన్న వచ్చేసి నాకు 5 years ఉన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు, పాస్డ్ అవే. సో అప్పటి నుంచి కూడా మా అమ్మ నన్ను కష్టపడి చదివించి పోషించి ఈ రోజు ఈ స్థాయిలో అయితే పెట్టింది. నిజంగా మా అమ్మ గురించి తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అండ్ అలాగే ప్రౌడ్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడున్న రోజుల్లో పెద్దవాళ్ళకి చదువులు లేవు కదా, ఎవరు చదువుకోలేదు, జాబ్స్ ఇదంతా ఏమీ లేదు. అట్లాంటిది ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూ, ఓపెన్ గానే చెప్తున్నా, నాకేం మొహమాటం లేదు, షై లేదు. సో అట్లాంటిది మా అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ నన్ను ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చింది చదివిచ్చి. అంటే చిన్న విషయం కాదు. సింగిల్ పేరెంట్స్ కిడ్స్ ని పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు. అది నేను దగ్గరుండి మా అమ్మని చూసాను కాబట్టి నాకు తెలుసు అనమాట. సో నేను చదివింది గవర్నమెంట్ స్కూలే. నెక్స్ట్ వచ్చేసి 10th class లో టాలెంట్ టెస్ట్ అని చెప్పేసి ఒకటి కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు నేను మంచిగా చదువుతా. సో కొంచెం చదువులు అయితే మనం వెనుకబడిన అమ్మాయిని కాదు, మంచిగానే చదువుతా అనమాట. సో అట్లా టాలెంట్ టెస్ట్ లో నాకు కొంచెం ఎక్కువ మార్క్స్ రావటం వల్ల ఇంటర్ లో నాకు ఫ్రీ సీట్ అయితే ఇవ్వటం జరిగింది అనమాట. అలా నేను నా స్టడీని ఇంటర్ కూడా ఫ్రీగానే కంప్లీట్ చేశాను. బుక్స్ కి ఒకటి పే చేసేదాన్ని అనమాట జస్ట్. తర్వాత డిగ్రీ వచ్చేసి ఇక్కడ మనకు ఫీజు రియంబర్స్మెంట్ పడుతుంది. సో కాబట్టి ఆ బాధ లేకుండా ఎలాగోలా నేను డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను ఏం చేశాను అంటే అప్పటికే మాకు కొంచెం టైట్ గా ఉండి నేను అమ్మ కష్టం చూస్తున్నాను. అప్పటికి కొంచెం ఇంటర్ ఆ ఏజ్ అంటే మనకి కొంచెం ఎంతో కొంత మెచ్యూరిటీ వస్తుంది కదా. సో అప్పుడు నేను మాకున్న కష్టాన్ని చూసుకుని నేను జాబ్ చేద్దాము అని చెప్పేసి నేను ఇంటర్ అయిపోయిన వెంటనే మా సైడ్ లోకల్లో నేను జాబ్ లో అయితే చేరిపోయాను. ఒక ప్రైవేట్ జాబ్ లో అయితే జాయిన్ అయ్యాను. తర్వాత అదే శాలరీతో కొంచెం ఇంట్లో మా అమ్మకి మెడిసిన్స్ లేదా నా స్టడీస్ కి అలా యూజ్ చేసుకునేదాన్ని అనమాట. సో అట్లనే నేను పీజీ కూడా కంప్లీట్ చేశాను. పీజీలో MSc మ్యాథమెటిక్స్ అయితే చేయటం జరిగింది. సో కొంతమంది అంటూ ఉంటారు, అక్క మీరు ఇంత బాగా టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేస్తారు, ఇన్ని చెప్తున్నారు, మీ స్టడీ ఏంటి అని అడిగేవాళ్ళు. ఇదే నా స్టడీ. యాక్చువల్ గా యూట్యూబ్ కి స్టడీకి సంబంధమే లేదు. దీన్ని లింక్ చేయొద్దు. ఎందుకంటే
ఇది కంప్లీట్ వేరే సబ్జెక్ట్, ఇది కంప్లీట్ గా వేరే సబ్జెక్ట్ అన్నమాట. అట్లా సో కాబట్టి లింక్ చేయొద్దు. సో నేనైతే పీజీ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నా గురించి. ఛానల్ విషయానికి వస్తే, నేను ఛానల్ స్టార్ట్ చేసే టైంకి చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నా. అరే ఏంటి ఇంతేనా లైఫ్, అంటే ఇక్కడ ఒక సామెతను ఒక డైలాగ్ ఉంది, పేదవాళ్ళుగా పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగానే చనిపోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అది నాకు బాగా అనిపించింది అనమాట. అంటే మనలో టాలెంట్ ఉంది, లేదా ఏదైనా కష్టపడదాము, ఏదైనా ట్రై చేద్దాము, ఇలా ఎందుకు ఉండాలి అని చెప్పేసి అలా నేను కష్టాల్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఛానలే ఈ జ్యోతి నంద్యాల ఛానల్. ఇప్పుడు ఈ రోజు యాక్చువల్ గా మా డాడీ లేరని చెప్పాను కదా. ఈ ఛానల్ వల్ల నాకు మా డాడీ లేని లోటు తీరిపోయింది. అంటే ఫైనాన్షియల్ పరంగా నాకు అప్పుడప్పుడు అనిపించేది అనమాట, అరే మా ఇంటికి మగదిక్కు లేదు, బాగుంటది ఉంటే అని చెప్పేసి అట్లా అనిపిస్తుంటది. ఈ రోజు ఈ ఛానల్ ఆ లోటుని అయితే తీర్చేసేది అనమాట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నా దగ్గర పెద్ద ఈ మైక్ కొనుక్కోవడానికి కూడా ప్రాపర్ గా మనీ లేదు. సారీ, మనీ ఈ మైక్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర మనీ లేకుండా నేను ఈ 2600 పెట్టి మైక్ కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచించాను. అంటే అప్పుడున్న పరిస్థితి అదనమాట. సో అప్పుడు నేను ఈ మైక్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం, అయ్యో అన్ని గుర్తొస్తున్నాయి కదా. అంటే మనము ఏ స్టేజ్ నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు అనమాట. సో అట్లా నేను కష్టంగా ఉన్నప్పుడు మైక్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇచ్చే శాలరీ సరిపోయేది కాదు, నేను చేసే జాబ్ అక్కడ ఇచ్చే శాలరీ ఎట్లా అంటే జస్ట్ మా అమ్మ మెడిసిన్కి అయిపోయేది అనమాట. యాక్చువల్లీ నేను ఏడ్చాను యాక్చువల్గా, బట్ నిజంగానే నాకు ఎందుకో మరి కంట్రోల్ అవ్వట్లేదు. ఎనీహో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. అయ్యో అయ్యో సారీ గైస్, నిజంగా కంట్రోల్ అవ్వట్లేదు. నేను యాక్చువల్గా ఏడ్చాను అంత ఈజీగా. అంటే ఒకరి ముందైతే అసలు ఏడ్చాను అనమాట. కొంచెం స్ట్రాంగ్ ఉండడానికే ట్రై చేస్తాను, బట్ ఆ స్టేజ్ అవన్నీ ఎందుకో మళ్ళీ చెప్తుంటే ఏడుపు వస్తుంది. ఎనీహౌ ఓకే. సో నేను ఆ టైం అట్లా కష్టంగా ఉన్న టైంలోనే ఈ మైక్ పర్చేస్ చేశాను. అక్కడ ఉండే శాలరీ నాకు సరిపోయేది కాదనమాట. సో జస్ట్ ఆ శాలరీ తీసుకుంటే 2వ తారీఖు 1వ తారీఖు జస్ట్ 1 గంటకే అయిపోయేది. మా అమ్మ మెడిసిన్ కి లేదా ఇంట్లో వాటికి అయిపోయేది. ఇంకా మిగిలిన 29 days ఏం తినాలి అట్లా ఉండిపోయేది అనమాట. అట్లా బాధ అనిపించేది. కానీ ఈ రోజు ఆ లోటు అయితే తీరిపోయింది అని చెప్పేసి చెప్తున్నాను. సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాతో చాలా మంది ఇన్స్టాలో మాట్లాడుతుంటారు కదా, ఛానల్ చెకింగ్ అని చెప్పేసి ఇట్లా వచ్చిన వాళ్ళు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు అనమాట. అంటే చాలా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇట్లా అని చెప్పేసి. సో అవన్నీ విన్నప్పుడు నిజంగా నేను పడిన కష్టం వల్ల మర్చిపోతాను అనమాట. అరే నాకు ఎందుకు ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు, సారీ. అట్లా అవన్నీ విన్నప్పుడు నిజంగా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనిపిస్తుంది. నేను పడిన కష్టం వల్ల మర్చిపోతాను అనమాట. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా కూడా మర్చిపోతున్నా నేను. సో సారీ, కంట్రోల్ అవ్వట్లేదు. ఏదో తనుకుంటే అట్లా నాలో ఉన్న బాధ బయటికి వచ్చేస్తుంది, ఏమనుకోకండి. సో అట్లా నేను మా ఇంటి పరిస్థితులు బాగాలేక అట్లా జాబ్కి వెళ్ళేదాన్ని. ఇంటర్ ఆ టైంలోనే అసలు యాక్చువల్గా ఆ టైం ఏంటి అంటే 16-17 ఏజ్ లో చాలా బాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాల్సిన ఏజ్ అది. ఆ టైంలో నుంచి నేను రెస్పాన్సిబిలిటీని తీసుకొని జాబ్కి వెళ్ళేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్నారు లాస్ట్ 1.5 years నుంచి ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా వీడియోస్ చేస్తూనే వస్తున్నాను. ప్లస్ నా భవిష్యత్ కోసం నేను ఇది మనకి ఏమి పర్మనెంట్ కాదు కదా. అంటే ఇది ఓకే, ఇది చేస్తాను, నేను ఎన్ని రోజులు ఉంటానో దీన్ని కంటిన్యూ చేస్తాను, కానీ గవర్నమెంట్ జాబ్ కూడా ఏదైనా వస్తే బాగుంటది కదా అని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను. అప్పుడప్పుడు చదువుకుంటున్నాను, అది కూడా ఎక్కడ వదలట్లేదు అనమాట. సో నేనైతే అన్ని విధాలుగా కష్టపడుతున్నాను. ఏదో ఒకటి చూద్దాం, మన లక్ ఎట్లా ఉంటది ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఫస్ట్ మనం కష్టపడాలి, కష్టపడిన తర్వాత ఫలితం దేవునికి వదిలేయాలి. మనకు రాసి పెట్టుంటే వస్తుంది, లేదా లేదు. మనం కష్టపడకుండా
ఏది ఆశించకూడదు అనమాట. సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు కూడా నేను నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకున్నాను. అప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. బికాస్ ఎందుకంటే ఎవరిని నేను ₹1 ఎప్పుడు అడగాలని కూడా అనుకోలేదన్నమాట. నాకు ఎంతలో ఉందో అంతవరకే నేను అడ్జస్ట్ అయ్యి అట్లనే బతికాను. అప్పుడు నిజంగా నా ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నా దగ్గరికి ఛానల్ చెకింగ్ అని వచ్చి సక్సెస్ అయిపోయి లేదా జస్ట్ ఛానల్ చూసి మీరు సక్సెస్ అయ్యాను అని చెప్పిన మాటలు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తాయి. మీరు పెట్టే పాజిటివ్ కమెంట్స్ వల్లే నేను ఇంకా మోటివేట్ అయ్యి వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో మీరు చాలా మంది అంటూ ఉంటారు కదా, అక్క నేను మీ ఛానల్ చూసి లేదా నా మాటలు మీకు పాజిటివ్ అనిపించి నేను ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటారు. సో అదంతా ఓకే, కానీ మీరే నాకు తెలియకుండా ఆ స్పోర్టివ్నెస్ ని నాలో నింపారు మీ కమెంట్స్ ద్వారా. కాబట్టి నేను కూడా మీకు రిటర్న్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు పెట్టే కమెంట్స్ వల్లే నేను గ్రో అవుతూ వచ్చానన్నమాట. నిజంగా చాలా హ్యాపీ. సో ఒకరు అన్నారనమాట, అప్పుడు నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అట్లా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ప్రతి కమెంట్ కి కూడా రిప్లై ఇస్తున్నారు, మీరు కొంచెం సక్సెస్ అయిన తర్వాత కమెంట్ ఇవ్వర్లేండి, ఇట్లనే ఎంతో మందిని చూసాం, ఇట్లా ఏదో అన్నారనమాట. సో నేను 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ప్రతి కమెంట్ కి ఎట్లయితే రిప్లై ఇచ్చాను, స్టిల్ నాకు 50K సబ్స్క్రైబర్స్ అయినా కూడా ప్రతి కమెంట్ కి కూడా ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను అనమాట. జాబ్ చేసి వచ్చి మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ ని ఇప్పుడు మీతో నాతో వర్క్ చూపించుకున్న వాళ్ళకి తెలుసు నేను ఏ టైం వరకు మీకు వర్క్ చేస్తానో కూడా తెలుసు. నైట్ 10 అయినా 11 అయినా కూడా మీకు మానిటైజేషన్లు కావచ్చు, ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ చేస్తూనే ఉంటానన్నమాట. మళ్ళీ నేను అన్నం తిన్న తర్వాత కొంచెం సేపు ఇప్పుడు మనం కొంచెం రిలీఫ్ అవ్వడానికి ఏదైనా ఇన్స్టానో యూట్యూబ్ ఇట్లా చూస్తుంటాం కదా, ఆ టైం కూడా నేను ఈ కమెంట్స్ కే కేటాయిస్తున్నాను అనమాట. ఎక్కడ కూడా వదలట్లేదు. అంటే ఇక్కడ ఒక కమెంట్ ఊరికి ఎవరు పెట్టరు, అంతే కదా. మీకు డౌట్ ఉంది కాబట్టే పెడుతున్నారు. ఇక్కడ నా ఛానల్ కంటెంట్ అది. మీ డౌట్స్ క్లారిఫై చేయలేనప్పుడు ఇంకా ఎందుకు పెట్టాలి ఛానల్, అంతే కదా. కాబట్టి నేను ప్రతి సబ్స్క్రైబర్ ని ప్రతి కమెంట్ ని కూడా వాల్యూ ఇస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ 50K అయినప్పటికీ కూడా నేను కష్టపడుతున్నా, టైం లేకుండా కూడా టైం కేటాయించి ఇస్తున్నాను. ఈవెన్ 100K అయినా కూడా మీ ప్రతి కమెంట్ కి నేను రిప్లై ఇస్తాను. సో నాకు పెద్దగా గోల్స్ అయితే ఏవి లేవన్నమాట. సొంతిల్లు లేదు కదా, అది ఒకటి బాగా బాధేస్తుంది. ఇప్పుడు మీరు చాలా మంది నా వీడియోస్ లో కమెంట్స్ లో చెప్తూ ఉంటారు, అక్క మీరు లైటింగ్ కొంచెం పెంచండి లేదా బ్యాక్గ్రౌండ్ మార్చండి అని చెప్పేసి అక్కడక్కడ నాకు ఇన్పుట్స్ ఇస్తున్నారు. మీ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నేను నిజంగా దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాను. కానీ ఏంటంటే యాక్చువల్ గా నేను మీ అందరికి చెప్తూ ఉంటా, ఏమని మీ వీడియోస్ లో వాయిస్ బాగుండేలాగా చూసుకోండి, నాయిస్ లేకుండా, నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ బాగుండేలాగా చూసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటా. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో చెప్తున్న పాయింట్ కాదు ఇది, నా సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి. మీకు ఎప్పుడో నేను కొన్ని మంత్స్ బ్యాకే మా ఇల్లు ఇది, నా సరౌండింగ్ ఇలా ఉంది వీడియోస్ చేయడానికి అని చెప్పేసి నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో అది నా పరిస్థితి. అంటే ఇక్కడున్న ఒకే ఒక రూము, ఇప్పుడు నేను వీడియో చేస్తే అమ్మ పోయి బయట పడుకోవాలి. అంటే ఇప్పుడు ఇంతసేపు ఎన్నో టెక్స్ పోతూ ఉంటాయి, అంతసేపు అమ్మ బయటనే స్పెండ్ చేయాలి. అట్లా ఎంతో సఫర్ అవుతూ నేనైతే వీడియోస్ చేస్తున్నాను. ఉన్నంతలో బెస్ట్ ఇస్తున్నా గైస్. నాకు కూడా తెలుసు నా వీడియోస్ లో కొంచెం లైటింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్ గా లేదు అని చెప్పేసి, కానీ ట్రై చేస్తున్నా. నాకు ఎంతవరకు అయితే అవుతుందో నా దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత పెట్టి ఒక్కొక్కటి చిన్నగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నా. నా దగ్గర కొంచెం సిస్టమ్ ఇవి ప్రాపర్ గా లేవు కాబట్టి, అంటే నేను మీకు ఇన్ని రోజులు ఎడిటింగ్ ఇదంతా సెల్లోనే చూపించాను ఇన్ని వీడియోస్ లో కూడా. కొంతమంది అక్కడక్కడ, అంటే ఆల్మోస్ట్ నేను మీకు మంచిగానే ఎడిటింగ్ ఇస్తాను కదా క్వాలిటీ అదంతా, కానీ అక్కడక్కడ పెట్టిన 2-3 కమెంట్స్ ని కూడా పాజిటివ్ గానే తీసుకున్నాను. ఏమని పెట్టారు అంటే, కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి, కొంచెం పెద్దగా ఉండేలాగా చూడండి, ట్రై చేయండి అని అక్కడక్కడ ఎవరైనా పెట్టిన వాళ్ళు పెట్టారనమాట. సో అది కూడా నేను రిసీవ్ చేసుకొని ఫస్ట్ ఇది కొనుక్కున్నాను, టాబ్లెట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు దీంట్లో నుంచి నేను స్క్రీన్ రికార్డింగ్ ఇచ్చినా ఆర్ ఏదైనా చూపించినా కూడా మీకు క్లారిటీగా కనిపిస్తుంది నీట్ గా. దీని తర్వాత ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను EMIs లో అయితే తీసుకున్నారు. బికాస్ ఎందుకంటే కంటెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నేను దేని మీద కూర్చున్నా ఇంపార్టెంట్ కాదు కదా అని మీకే ప్రిఫరెన్స్ ఇచ్చి నేనైతే ఇది తీసుకోవటం జరిగిందనమాట. నా లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేనైతే యూట్యూబ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు అనమాట. అంటే మా అమ్మకి హెల్త్ బాగాలేకున్నా కూడా, లైఫ్ అన్నాక అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎప్పుడు అప్డేట్ వచ్చినా కూడా ఫాస్ట్ గా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. జూలై 15 అప్డేట్ అనమాట. యూట్యూబ్ ని షేర్ చేసిన అప్డేట్ వచ్చేసి ఫాస్ట్ గా నేను మీకు అందించాను. జూలై 15 అయితే జూలై 9 నేను మీకు ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది అనమాట. అంత ఫాస్ట్ గా నేనైతే కష్టపడి మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో బాగా క్లిక్ అయిన పాయింట్ వచ్చేసి
లైవ్లు చేస్తే వాచ్ టైం వస్తుంది అన్న పాయింట్ చాలా మందికి తెలుసో లేదో నాకు తెలీదు, తెలుసుకొని వీడియోస్ చేసుకొని చాలా ఫాస్ట్ గా వాళ్ళ ఛానల్స్ ని మానిటైజేషన్ అయితే చేసుకోవటం జరిగింది అనమాట. నా దగ్గరికి వచ్చి ఛానల్ చెకింగ్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ అయ్యారు. అట్లా సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది, మళ్ళీ నా వీడియోస్ చూసి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఎంతో మంది. కొంతమంది ఏంటంటే చూస్తే కనిపెట్టేస్తారు, తెలుసుకుంటారు, అంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటది మన వీడియోస్ లో. అట్లా వీడియోస్ చూసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది. ఇప్పుడు అదేదో నేను గొప్పగా చెప్పట్లేదు, జస్ట్ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నాను అంతే. అంటే మీరు వచ్చి వీడియో పెడతారు కదా, కామెంట్ పెడతారు కదా, అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఆ కష్టం, ఇన్ని రోజులు పడిన కష్టం మొత్తం మర్చిపోతాను. సో 1.5 year గా నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నాను అంటే నిజంగా నా మీద నాకే ఒక అరే ఇంత కష్టపడ్డానా అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది. అంత నిజంగా చాలా కష్టపడ్డానండి, ఒక మాటలు చెప్పేది కాదు. ఎన్నో స్లీప్లెస్ నైట్స్, ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటాను. ఇవన్నీ చేసుకొని ఇదంతా అబ్బా, అది కూడా ఒక అమ్మాయికి టెక్ కంటెంట్ అంటే అది నిజంగా ఇంపాసిబుల్ అండి. ఒక రకంగా చాలా మందికి ఒకటి ఉంటది, అబ్బాయిలు మాత్రమే టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేస్తారు ఇట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అట్లేం లేదు, ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. నాలెడ్జ్ ఉంటే మనం ఏదైనా సాల్వ్ చేయొచ్చు. అట్లా చాలా మందికి, ఈవెన్ అబ్బాయిలకి కూడా రీజ్డ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ కంప్లీట్ గా యాడ్సెన్స్ ని బ్లాక్ చేసుకొని డూప్లికేట్ యాడ్సెన్స్ వచ్చి అట్లా ఎన్నో క్రిటికల్ ఇష్యూస్ వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎన్నో సాల్వ్ చేశాను అనమాట. సో ఒక సిస్టర్ కి అయితే 1 month పట్టింది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో అక్కడ నేమ్ లో ఒక లెటర్ రాంగ్ ఇచ్చుకున్నారు. ఆ నేమ్ తో వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ లేవు. మళ్ళీ యూట్యూబ్ టీమ్ తో మాట్లాడి వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అట్లా నెల పోరాడాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే ఇమీడియట్ గా సాల్వ్ అవ్వవు, కొన్ని డేస్ పడుతుంది. అన్ని డేస్ మనం యూట్యూబ్ టీమ్ తో ఫైట్ చేసి వీళ్ళ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసేది ఉంటది. సో అవన్నీ తలుచుకుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు. బికాస్ ఎందుకంటే నా ఛానల్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి, మోటివేట్ అయ్యి, లేదా నా నుంచి మీరు ఎవరైనా ఒక 10 మంది సక్సెస్ అయినా కూడా నిజంగా చాలా హ్యాపీ అండి. సో చాలా మంది చెప్పారు నాతో, ఉమెన్స్ డే రోజు నేను చేసిన వీడియో చూసి కూడా చాలా మంది బాగా అనిపించింది అక్క, నేను మళ్ళీ ఈరోజు ఛానల్ స్టాప్ చేసిన దాన్ని కూడా అని చెప్పేసి ఇలా చాలా మంది చెప్పారనమాట. చాలా హ్యాపీ. సో ఇక్కడ నా ఛానల్లో ఉండేది మెయిన్ ఒకటే, ఇలా ఎవరైనా ఒక 10 మంది అన్నా సక్సెస్ అవ్వాలి నా కంటెంట్ చూసి అనేది నా గోల్. అంతకు మించి నేను ఈ ఛానల్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. నా పర్సనల్ గా నాకు ఏమైనా ఒక డ్రీమ్ ఉంది అంటే ఓన్లీ ఒక సొంత ఇల్లు అనమాట. సో త్వరలో అంటే ఒక 5 years అయినా కానీ, నిదానంగా అయినా కానీ, ఒక 6 years అయినా కూడా కానీ ఒక చిన్న ఇల్లు మాకంటూ ఒక రూమ్ ఉన్నా కూడా చాలు అని నేను ఫీల్ అవుతున్నా అనమాట. ఒక మాట అంటారు కదా, 4 అడుగులు ఉన్నా కూడా సొంతం ఉండాలి అని చెప్పేసి. బికాస్ ఎందుకంటే ఈ రెంట్ ఇళ్లలో ఉన్న బాధ కాదండి బాబు, నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఏదో ఒకటి తక్కువ ఉంటది, రెంట్ ఇచ్చి కూడా బాధపడాలి, లేదా ఇల్లు ఖాళీ చేయాలి, ఎన్నో ఇవి నేను ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నామన్నమాట. సో అది నాకు వద్దు ఇంకా మీదట అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఏదైనా ఫుల్ఫిల్ అవ్వాలి, నాకు ఉన్న డ్రీమ్ అంటే మా అమ్మని బాగా చూసుకోవాలి. నేను ఏదైనా నిదానంగా అయినా కూడా ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలి, మీరు కూడా సక్సెస్ అవ్వాలి, అంతే. నాకు ఇంత మించి నా లైఫ్ లో ఏవి గోల్స్, డ్రీమ్స్ ఏవి లేవన్నమాట. ఈ 3 బాగుంటే చాలు. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరం బాగుండాలి, కలిసి మనం గ్రో అవుదాం. మీరు కూడా, నేను కూడా. మీరు కూడా వ్యూస్ రావట్లేదు అవేవి బాధపడద్దు, మీరు పెట్టుకుంటూ రావాలి, అంతే. కన్సిస్టెన్సీ ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చాలా మంది ఇట్లా చెప్తూ ఉంటారనమాట, మా వాళ్ళు ఇట్లా అంటున్నారు, వద్దంటున్నారు, నా వెనికిలు ఇట్లా అంటున్నారు, డిమోటివేట్ అయిపోతున్నా అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా మనుషులు, సొసైటీ అంతా ఒకటే కదా. నన్ను కూడా ఎన్నో అనుకుంటూ ఉంటారు, అనుకునే వాళ్ళకి నేనేం చెప్పలేను. కొన్ని అనుకున్న వాళ్ళు వచ్చి నాకు ఏది ఇవ్వరు, నేను మా అమ్మనే, ఏదున్నా మా బాధ ఏదో మేం పడాల్సిందే. సరే జ్యోతి నువ్వు ఇది తిను, లేకుంటే ఇది పెట్టుకో అని చెప్పి నాకు ఏమైనా ఇస్తారా? అలాంటి డబ్బు నాకు వద్దులేండి. జస్ట్ చెప్తున్నా, ఎవరు వచ్చి ఏది కూడా హెల్ప్ చెయ్యరు. మన కష్టం మనదే, మన జీవితం మనదే, మనమే నిలబడాలి, మనమే ఎదగాలి, మనమే ముందుకు పోవాలి. కష్టం వచ్చినప్పుడు భయపడొద్దు, నిలబడండి. కష్టాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి, అంతే. మనం కష్టపడుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా దేవుడు ఇయ్యకపోడు. ఇది గట్టిగా నమ్మండి, మీ కష్టాన్ని మీరు నమ్మండి, మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. ఎందుకు సక్సెస్ అవ్వరు చెప్పండి? మీరు కన్సిస్టెంట్ గా మంచి వీడియోస్ చేయండి. మంచి వీడియోస్ అంటే జనాలకు నచ్చేలాగా. ఇప్పుడు అందరూ వ్లాగ్సే, అక్కడేం పెద్ద వావ్ కంటెంట్ ఏమి ఉండదు, కానీ ఆ చెప్పే విధానం కొంచెం కొత్తగా, బాగా ఫన్నీగా, ఎమోషన్ గా, ఎక్కడ
ఎట్లా మాట్లాడాలి, అట్లా కొంచెం మీరు బ్లాగ్స్ అవి ఇట్లా ఏది చేసినా కూడా దాంట్లో కొంచెం యూనిక్నెస్ అనేది మీకు మీరే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళని చూసి అరే నాకు తక్కువ వ్యూస్ వస్తున్నాయని ఎప్పుడూ మీరు కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేసింది జీరోతోనే. వాళ్ళు కూడా ఏమి పెద్ద నెంబర్ తో ఛానల్ స్టార్ట్ చేయలేదు కదా. యూట్యూబ్ ఏం వాళ్ళకి 1,00,000 సబ్స్క్రైబర్స్ ఇచ్చి నువ్వు వీడియోస్ పెట్టు అనలేదు. 1,00,000 సబ్స్క్రైబర్స్ వాళ్ళు జీరో నుంచే స్టార్ట్ అయ్యి ఈ రోజు వాళ్ళు ఉన్నారు, అంతే కదా. రేపు మీరు కూడా అంతే. సో ఇప్పుడు ఈ రోజు జీరోనే ఉండిండొచ్చు, కానీ మీరు కూడా పాపులర్ అవుతారు, మీ వీడియోస్ కూడా మంచి ఇన్కమే వస్తుంది. మెల్లమెల్లగా తక్కువ వ్యూసే రానివ్వండి. 2 months కి కలిపి ఒక పేమెంట్ తీసుకోండి, నష్టం ఏం లేదు కదా. అట్లా మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని మీరు మంచిగా వెళ్ళండి. సో నా కంటెంట్ ని ఇంత మీరు గుండెకి హత్తుకొని నన్ను మీ ఓన్ సిస్టర్ లాగా, సో చాలా మంది బ్రదర్స్ అబ్బాయిలు కూడా మాట్లాడుతుంటారు కదా, సో మిమ్మల్ని చూస్తే మా అక్క అని చెప్పేసి, మా ఇంట్లో నా అక్కలాగా అనిపిస్తారు, మా చెల్లిలాగా అనిపిస్తారు, ఇట్లా చెప్తూ ఉంటారనమాట. నిజంగా నేను కూడా మిమ్మల్ని అట్లే ఫీల్ అవుతున్నాను. నేను నాతో మాట్లాడడానికి ఎవరు లేరు అని చెప్పేసి నేను బాధపడుతుంటా యాక్చువల్ గా నా రియల్ లైఫ్ లో. అట్లాంటిది ఈ రోజు నాకు ఆ బాధే లేదు. ఎందుకంటే మీతోనే ఈ కమెంట్స్ కావచ్చు, లేదా ఇన్స్టాలో అడిగే డౌట్స్ కి రిప్లైస్ ఇచ్చుకుంటూ, లేదా ఛానల్ చెకింగ్ ఇట్లే టైం వెళ్ళిపోతుంది అనమాట. ఆ బాధ కూడా లేదు. అంటే వర్క్ లోనే టైం వెళ్ళిపోతుంది. నేను కూడా మిమ్మల్ని అంతే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నా దగ్గరికి చాలా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ వస్తారు కదా. ఇప్పుడు అక్క మెసేజ్ చేసింది, అరే వాళ్ళది అయిపోయిందని. నేను కూడా మా ఓన్ సిస్టర్ది ఏదన్నా జరిగితే హ్యాపీగా ఎట్లా ఫీల్ అవుతానో, మీరు సక్సెస్ అయినప్పుడు కూడా నేను అట్లే ఫీల్ అవుతున్నా. నిజంగా చెప్తున్నాను. అట్లా చాలా, అంటే నేను ప్రతి ఒక్కరిని కూడా సిస్టర్ అంటుంటా. అంటే ఇంకా పెద్దవాళ్ళ ఏజ్ మనం అడగలేం కదా, సిస్టర్ అని చెప్పేసి పిలుస్తుంది. కొంతమంది నా అక్క అని పిలుస్తూ ఉంటాను అనమాట. అట్లా కనెక్ట్ అయిపోయారు మీరంతా. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అరే నాకు ఫ్యామిలీ లేదు అనే లోటు కూడా తీరిపోయింది గైస్. నిజంగా చెప్తున్నా. ఏమంటే మన ప్లేసెస్, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, కొంతమంది వైజాగ్, హైదరాబాద్, ఇట్లా ప్లేసెస్ దూరంగా ఉన్నారే, డిస్టెన్స్ మనకి దూరం ఉంది తప్ప నా హార్ట్ కి మీ హార్ట్ కి చాలా దగ్గర కనెక్షన్. నన్ను మీరు ఓన్ చేసుకొని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ. కొంచెం మేడ్ రావటం వల్ల ఏం చెప్పాలనుకునేది కూడా నేను మర్చిపోయాను. సో నేను కూడా ఒక మిడిల్ క్లాస్ పూర్ అమ్మాయినే అని చెప్తాను. సో కానీ మనం అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఎదగాలి, కష్టపడాలి, మనకు కావాలి అనుకునేది దక్కించుకోవాలి, ఇంకా అంతే. అంతకుమించి నేనేం చెప్పదలుచుకోలేదు. సో ఐ హోప్ మీకు ఇంకా కొంతమంది ఇప్పుడు కూడా స్టిల్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకొని ఆగిపోయి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే వాళ్ళకి ఒకటే చెప్తాను చూడండి. అట్లా అసలు మీకు అసలు ఏం హెల్ప్ చేయని వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎవరు మీకు అనవసరం కదా. నేను లాస్ట్ 1 year బ్యాక్ ఒక పాయింట్ చెప్పాను, మీరంతా చాలా కనెక్ట్ అయ్యారు ఆ పాయింట్ కి. ఏంటి, మీ ఇంట్లో ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతే మీ పేరెంట్స్, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మీ హస్బెండ్, వీళ్ళిద్దరు ఓకే అన్నారనుకోండి, మీరు ప్రొసీడ్ అయిపోండి. లోకంతో మీకు పని లేదు. వీళ్ళే మనకు మెయిన్. ఇంకా మీ సొసైటీ అంటే అంటూనే ఉంటారు, వాళ్ళు పట్టించుకుంటే ఇంకా అంతే. కాబట్టి ఇంకా అట్లాంటి థాట్ ఉండి ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు కాంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, సో ఇదన్నమాట ఈరోజు ఈ వీడియో. కొంచెం ఎమోషనల్ అయిపోయి, కొంచెం ఏదో మాట్లాడాలని పోయి ఏదో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మెంబర్స్ కోసం ఏది చేయలేదు ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి మెంబర్స్ కోసం కొన్ని స్పెషల్ వీడియోస్ అయితే చేయబోతున్నాను. మొన్న లైవ్ పెట్టాను కదా, లైవ్ లో చెప్పాను కదా ఆఫ్టర్ 50K తర్వాత నేను మీకోసం కొన్ని వీడియోస్ చేస్తాను అని చెప్పేసి. సో ఇప్పుడైతే మానిటైజేషన్ కావచ్చు, అన్ని నేను మీకు మెంబర్స్ కి అయితే వీడియోస్ అయితే చేయబోతున్నాను. ఇంకా చాలా డిఫరెంట్ గా అనుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రతి వీక్ లో కూడా మంత్ లో Q&A ఆన్సర్స్, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్ అయితే చేయబోతున్నాను. అంటే మీరు పెట్టిన కమెంట్స్ తీసుకుని వాటికి ఆన్సర్స్ ఇస్తూ వీడియోస్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. బికాస్ ఎందుకంటే మీకు వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చిండొచ్చు కదా, అలా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇట్లా అనుకున్నాను. ఈ వీడియోస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి కొంచెం కంటెంట్ అనేది మారబోతుంది. చాలా మంచి కంటెంట్ అనేది ఇవ్వబోతున్నాను. మిమ్మల్ని చాలా మోటివేట్ కూడా చేస్తాను. అంటే వాస్తవానికి దగ్గరికి తీసుకెళ్తాను. రియాలిటీ ఏంటి, యూట్యూబ్ ఏంటి అన్ని మీకు చెప్తాను. సో నేను ఈ ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అనేదే నా డ్రీమ్. ఇంకా అంతే, ఇంతకు మించి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో నా కష్టానికి తగ్గ ఫలితం నాకు రావాలి, మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు రావాలి. ఇంకా అంతే, మనమంతా కలిసి సక్సెస్ అవ్వాలి అనేదే నా ఒక డ్రీమ్. ఇంకా అంతే. ఈ ఛానల్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అందరం కలిసి గ్రో అవుదాం. సో ఇది ఇంకా త్వరగా 100K కూడా రీచ్ అయిపోదాం మనము అని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.